మీరు మంచి విషయములలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయగలిగిన వాడెవడు? కాబట్టి మనము మంచి విషయములు చేస్తే ప్రభువైన క్రీస్తు వారు మనకు హాని కలిగించే వారిని దూరము చేసే దేవునిగా ఉన్నాడు. మీరొకవేళ నీతిగా బ్రతుకుచు నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. ఎందుకంటే ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, వాగ్దాన పూర్ణునిగా నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు, శ్రమపడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అని సెలవిచ్చి ఉన్నారు. మిమ్ములను హింసించు వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగువానికి మీరు సమాధానము చెప్పాలి.